జువాలజీ అంటే కష్టమా? కాదు. సరైన మోడల్ పేపర్ తెలిస్తే పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ బోర్డు మోడల్ పేపర్ వీడియోను మీ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ డబుల్ చేస్తుంది. ఈ వీడియోను చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి, 100% మార్క్స్ పొందండి జువాలజీలో. ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అంటే జువాలజీ సబ్జెక్ట్లో, బయాలజీలో ఉన్నటువంటి జువాలజీ సబ్జెక్ట్లో బోర్డు మోడల్ పేపర్ 1 ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఒకసారి చూడండి. మనకి ఇక్కడ బోర్డు మోడల్ పేపర్లో తీసుకున్నట్లయితే బయాలజీలో ఇక్కడ మనము ఓన్లీ జువాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జువాలజీ మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంటాయి? 42 మార్క్స్ ఉంటాయి అనమాట. 42 మార్క్స్ మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక బాటనీ జువాలజీ రెండింటికి కలిసి 3 అవర్స్ ఉంటుంది. దీంట్లో జువాలజీ మీరు 1.5 అవర్ అనుకోవచ్చు. ఇక మొట్టమొదటి చూసినట్లయితే మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని 4 రకాల సెక్షన్స్ ఉంటాయి. వీటిలో మొట్టమొదటి సెక్షన్ ఏలో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. చూడండి, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్లో చాయిస్ అనేవి ఏం లేవు, 4 ఇస్తారు, 4 రాయాలి. దీంట్లో మీకు ఎట్లా ఉంటుంది అంటే మొట్టమొదటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మోడల్ పేపర్ ఇదే. అట్లాగే ఫిల్ అప్ ది బ్లాంక్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. ఈ విధంగా 4 క్వశ్చన్స్. ఈ 4 కూడా ఆన్సర్ అయ్యాలి. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకున్నట్లయితే మీకు టోటల్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ క్వశ్చన్స్. 7 × 2 14 మార్క్స్ అనమాట. దీంట్లో కూడా చాయిస్ లేవు. ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట 11 వరకు. ఇక ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనము సెక్షన్ సికి వెళ్దాం. సెక్షన్ సికి వెళ్ళినట్లయితే సెక్షన్ సిలో మీకు ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే 4 క్వశ్చన్స్. మీకు టోటల్ 7 ఇస్తారు, మీరు కేవలం 4 రాయాల్సి ఉంటుంది అనమాట. సో 1 2 3 4 5 6 ఇస్తారు. దీంట్లో మీరు 4 రాయాల్సి ఉంటుంది. 4 × 4 మీకు 16 మార్క్స్ అనమాట. ఓకే. అట్లాగే సెక్షన్ డి మనం తీసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 2 ఇస్తారు, 1 రాయాలి, 1 రాయాలన్నమాట. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ బి అంటే సెక్షన్ అంటే 1 మార్క్, 2 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్ మరియు 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక మోడల్ పేపర్ ఇస్తాము. జువాలజీ బోర్డు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 2 మనం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ బయాలజీలో 2 మెయిన్ ఆన్సర్ బుక్స్ ఇస్తారు. ఒకటి బాటనీ రాయాలి ఒక మెయిన్ ఆన్సర్లో, రెండవ మెయిన్ ఆన్సర్లో జువాలజీ రాయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది మీరు ఒకసారి చూసుకొని ప్యాటర్న్ చూసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు 100కి 100% మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.